బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. ఏహెచ్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. టీడీపీ తరపున 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తకోట దయాకర్ రెడ్డి 2 సార్లు అమరచింత, ఒక్కసారి మక్తల్ నుంచి గెలిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి ఇటీవలే ఆరోగ్యం మెరుగుపడగా సొంత గ్రామం పుర్కాపురానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ లోని ఏహెచ్సీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మచ్చలేని నాయకుడిగా దయాకర్ రెడ్డి ఎదిగారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా మెలిగిన దయాకర్ రెడ్డి మృతితో ఆయన అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసలు ఆయన మృతికి గల కారణాలేంటి? వెన్నెల సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఈ తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగింది. అయితే ఈ తెల్లవారుజామున పరిస్థితి విషమంతో మృతి చెందాడని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 90వ దశకం నుంచి పాలమూరులో అత్యంత కీలక నేతల్లో ఒకరుగా దయాకర్ రెడ్డి గుర్తింపు పొందారు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ మొదటగా 1989లో అమరచింత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 94, 99 ఎన్నికల్లో అమరచింత నుంచి గెలుపొందారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2004లో కూడా ఓటమి చెందారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మక్తల్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014-18 ఎన్నికల్లో కూడా మక్తల్ నుంచి పోటీ చేసిన విజయం సాధించండి. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగిన దయాకర్ రెడ్డి గత ఏడాది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దయాకర్ రెడ్డి మృతితో జిల్లాలో ఆయన అభిమానులతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే పలువురు నేతలు ఇప్పటికే సంతాపం తెలిపారు. అయితే దీన్ని దయాకర్ రెడ్డి మచ్చలేని నాయకుడిగా జిల్లాలో మెదిలినట్టు అభిమానులు తెలుపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల ఆరోగ్యం కొంత కూతపంతో గ్రామానికి తీసుకొచ్చారు. అయితే మళ్ళీ విషమితంతో గత కొంతకాలంగా ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. అయితే ఇవాళ సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా సిద్దికుంట మండలం పల్కాపురంలో ఆయన అంత్యక్రియ నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ.